నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ లైలా. లైలా మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంత దుమారాన్ని లేపుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇక లిటరల్లీ చెప్పాలి అనంటే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, తనని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారని, అలాంటి వ్యాఖ్యలు కూడా ఆయన హాస్పిటల్ వేదికగా మాట్లాడడం జరిగింది. మరి ఎంటైర్ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని లేపి మనం అందరం చూస్తూనే ఉన్నాం. లిటరల్లీ విశ్వక్ సేన్ బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా, ఆయన్ని మూవీ టీం అంతా చెప్పమని అడిగినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా నేను తగ్గట్లేదు, ఇది పక్కన పెడితే కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఆయన వాడడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అసలు? విశ్వక్ సేన్ ఫంక్షన్లో, అది ఒక సినిమా ఫంక్షన్. అవును, ఆ సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడటం పృథ్వీరాజు ఒక బుద్ధిహీనమైన పని. బుద్ధిహీనమైనది అతివాగుడు, అధిక ప్రసంగము, అనవసర ప్రసంగము, అతని యొక్క నోటి దూల తప్పితే ఒకటి కాదు. అసలు సినిమా ఫంక్షన్ నువ్వు దాంట్లో యాక్ట్ చేసావు, పిలిచారు, గౌరవంగా సినిమాని గురించి మాట్లాడాలి. సినిమా ఫంక్షన్ ఎందుకు పెట్టారు? ప్రమోషన్ ఫంక్షన్ ఆడియన్స్కి సినిమాని దగ్గర తీసుకెళ్ళడం కోసం అని, ఆడియన్స్కి ఆ సినిమాని గురించి తెలియజెప్పడం కోసం అని. ఇది ప్రముఖులు, ఆర్టిస్టు, డైరెక్టర్ ఉంటే దానికి ప్రజలకు రీచ్ అవుతుంది. అందుకు పెడితే దాని గురించి మాట్లాడాలి, సినిమాని గురించి మాట్లాడాలి, డైరెక్టర్ గురించి మాట్లాడాలి, పాటల గురించి మాట్లాడాలి. దాన్ని చూడండి, సినిమాని చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి, ఈ దీంట్లో చూడండి, ఇలాంటివి ఏం చెప్పాలి. అది విధానం, ఒక పద్ధతి, ఒక మర్యాద. ఆ కల్చర్ వదిలేసేసి ఏదో పెద్ద పుడింగిలాగా నువ్వేం రాజకీయవేత్తవా? ఏమి రాజకీయంతో ఒక పార్టీలో చేరావు, పార్టీ కోసం భజన చేసావు, ఆ పార్టీలో పదవి పొందావు, ఆ తర్వాత పదవిని కాపాడుకోవడం చేతకాక తప్పుడు పనులు చేసి ఆ పార్టీని తోసేశారు. మేము ఇంకో పార్టీకి వెళ్ళావు, ఇంకో పంచం చేరావు, దానికి భజన చేస్తున్నావు. నువ్వేనా పెద్ద రాజకీయ నాయకుడువా, రాజకీయవేత్తవా? ఏదో ఆర్టిస్ట్ కనుక పిలుచుకున్నారు, వాడుకున్నారు, అంతే. అంతటితో ఆగాలి. నువ్వు సినిమా నటుడు అనేది మర్చిపోయి సినిమాకి ద్రోహం చేసే, సినిమాలకి విఘాతం కలిగించే పనులు మాట్లాడితే ఎట్లా? అది చాలా బుద్ధిహీనమైన పని. ఆ బుద్ధి జ్ఞానం లేని మనుషులు చేసే పని. పోయిందేమో, తనకేమో పోయింది, తనొక సురకానందం పొందాడు, తన దోల తీర్చుకున్నాడు. నష్టపోయేది ఎవరు? నీకేం పోయింది? నష్టపోయేది ఆ నిర్మాత, ఆ దర్శకుడు, ఆ డిస్ట్రిబ్యూటర్, ఆ ఎగ్జిబ్యూటరు. అంతమంది నష్టపోతారు. 1,00,000 బాయ్కాట్ అని 1,00,000 మెసేజ్లు ఉన్నాయి. దానికి ఎవరు బాధ్యులు? వాడు కనీసం అంత జరిగినాక బుద్ధి తెచ్చుకుని, అయ్యో నేను ఇంటెన్షన్గా అనలేదు, సరదాగా అన్నాను, బాధ పెట్టాలని కానీ ఇంకోటి కానీ, సారీ, నా వల్ల విశ్వక్ సేన్కి అన్యాయం జరగకూడదు, ఐఎమ్ సారీ అని ఒక మాట అంటే ఆగిపోయేది. అది కూడా అనకుండా దానికి కౌంటరింగ్గా బూతులు మాట్లాడుతున్నాడు. ఏమనాలి? బుద్ధి జ్ఞానం. ఇదంతా కూడా కేవలం ఆయన్ని ఒక పదవిలోంచి తొలగించడం వల్లే కక్ష సాధింపులో భాగంగా ఆయన మాట్లాడింది అనుకోవచ్చా? అంతే. పదవిలో తొలగించారంటే, నువ్వు పదవిలో ఎందుకు తొలగించారు? నువ్వు చేసిన తప్పులేంటి? నువ్వు చేసిన తప్పులు తొలగించారు. నువ్వు చేసేది పవిత్రమైన దీంట్లో నీకు బాధ్యత ఇస్తే, ఆ బాధ్యతను పవిత్రంగా కాకుండా దాన్ని అపవిత్రం చేయడానికి చేసావు. వాళ్ళుగా ఎవరో ఆ విషయం బయటకు వచ్చి అలా జరిగితే తీశారు. ఎవరైనా తీసేస్తారు, ఎవరైనా తప్పిస్తారు. మొయ్యలేరు కదా. నువ్వు చేసిన పాపాన్ని పార్టీ మొత్తం మొయ్యలేదు కదా, కానీ చేసేసారు. దానికి నువ్వు ఇంకో పార్టీకి వెళ్ళు, నీ బతుకు నీ ఎక్కడో ఒకసారి కావాలి, నీకు వెళ్ళి ఆ బతుకు. అది రాజకీయం వేరు, వేదిక మీద రాజకీయ వేదిక మీద మాట్లాడు. మగాడు అయితే రాజకీయ వేదిక మీద రాజకీయ విశేషాలు మాట్లాడు. ఈ సినిమా ఫంక్షన్లు ఏంటయ్యా? సినిమాలు నాశనం చేయడానికి ఇలాంటి వాళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాల్లో మీరు చించేది లేదు, ఊడ్చేది లేదు. మేము లేదో మొహానికి అలా వాడుకుంటాను, మీ వల్ల ఓట్లు వచ్చేయలేదు, సచ్చేయలేదు. మీ వల్ల ఓట్లు రావు, ఏమి రావు. ప్రజలేమి మీరేదో సినిమా వాళ్ళు వచ్చేసి కామెడియన్స్ వచ్చేసి వేయమంటే వేసేసి స్త్రీలు ఏమి ఆడియన్స్ లేరు, ఓటర్లు లేరు. ఏదో జనాలు వస్తారు కనుక మిమ్మల్ని పిలుచుకుంటారు, వేసుకుంటారు. ఏదో మీరు పెద్ద మీ వల్ల ఓట్లు వచ్చేటట్టు మీరు ఈ ఎదవ డాంబికాలు ఎందుకు? మీ స్థాయి ఏంటో, మీ రాజకీయాల్లో మీ స్థాయి ఏంటో అని తెలుసుకోండి. మీ స్థాయి జస్ట్ కరివేపాకు. మీ స్థాయి. విశ్వక్ సేన్కి సంబంధించినటువంటి సినిమాలు చూసుకుంటే, గతంలో కూడా ఆయన సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు కొన్ని స్టార్ట్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఒక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయంటే, కేవలం విశ్వక్ సేన్ మూవీని హైలైట్ చేసుకోవడం కోసమే ఇలాంటివి కొన్ని నడిపిస్తూ ఉంటారు, ఇదంతా కూడా పక్కా ప్లాన్తో చేసినవే అనేది కూడా వినిపిస్తూ ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు అసలు? అది తప్పు మాట. ఒకటి ఇప్పుడు మొన్నెప్పుడో జరిగింది కనుక ఎరక కట్టిందన్న
ఎర్రకో కట్టిందంతా నా వెళ్ళాం అన్నట్టు ఆనాడు ఏదో జరిగింది కానీ ఇప్పుడు ఇది అదే. యాక్చువల్గా చిరంజీవి వస్తున్నాడు రిసీవ్ చేసుకోవడానికి ప్రొడ్యూసరు విశ్వసేన్ బయటికి వెళ్ళారు. ఆ టైంలో మైక్ ఇతనికి ఇచ్చారు, ఇతను వాగేశాడు. అంతేగాని ఆ టైంలో స్టేజ్ మీద ఉంటే డెఫినెట్గా విశ్వసేన్ అడ్డుకునేవాడు. ఎందుకంటే నష్టం పబ్లిసిటీ సినిమానికి క్రేజ్ తెచ్చుకోవాలంటే ఇలాంటి పని చేయరు. ఇలాంటి చేయటం వల్ల ఒక వర్గం దూరం అవుద్ది, ఒక వర్గం తెలుసు, ఒక వర్గం దూరం అవుద్దు, ఒక వర్గం సినిమాకి ఇబ్బంది కలిగిస్తుంది తెలుసు. తెలిసి ఇలాంటి తప్పుడు పబ్లిసిటీ చేసుకోడు. విశ్వసేన్ అంత మూర్ఖుడు కాదు కదా, నాకు తెలుసు విశ్వసేన్ అంటూ కష్టపడి ఏదో చెయ్యాలి, ఏదో చేసుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా ఆయన సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో మీరు కూడా ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి సినారియో మొత్తం మీకు తెలుసు కాబట్టి దాన్ని కూడా చాలా మంది స్క్రిప్ట్ లా చూసారు. ఆ టైం నేను ఉన్నాను కదా, స్టార్టెడ్ ఆల్ స్క్రిప్ట్. అది ఎమోషనల్, స్పర్ ఆఫ్ ఎమోషన్ లో ఆ అమ్మాయి దేవి మాట్లాడేసింది, గెట్అవుట్ అనేసింది. ఆ గెట్అవుట్ అనటం అనేది ఆ అమ్మాయి టెంపర్మెంట్ అనేసింది. అతను లోపలికేమో పంపించింది వాళ్ళ యాజమాన్యంలో వాళ్ళ ఆ స్టాఫ్ లోనే పంపించారు లోపలికి. నువ్వెవడు ఇక్కడ రావడానికి నా పర్మిషన్ లేదు, మీ వాళ్ళే పంపించారంటే గెట్అవుట్ అంది. సో అది అట్లా జరిగిన విషయం, అది స్క్రిప్టెడ్ కాదు. నేను ఉన్నాను కదా, నేను స్క్రిప్టెడ్ అయితే నాకు మాట్లాడి ఉండాలి కానీ వాళ్ళు ఇలా మాట్లాడతారు, మీరు ఎట్లా మాట్లాడాను. నేను అలాంటి స్క్రిప్టెడ్కి అంతా నేను అవకాశం ఇవ్వను, తెలుసు కనుక నా స్క్రిప్టెడ్ కాదు. అది గ్యారెంటీ. స్క్రిప్ట్ అయితే నా దగ్గరికి వచ్చేది కదా, నేను ఉన్నాను కదా స్పాట్లో, కనుక నా దగ్గరికి వచ్చేది. అది స్క్రిప్టెడ్ కాదు, స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిపోయింది. సో ఆ కనుక ప్రతిదీ దానికి అనుమానం. అంటే గతంలో అతను స్క్రిప్టెడ్ చేశాడు, విశ్వసేన్ చేయలేదండి. అంతకుముందు ఏదో మిగతా సినిమాలు ఏదో అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే తన సినిమాని ప్రమోట్ చేయడానికి కోటి విద్యలు కూటి కొరకేనమ్మా. ఒక సినిమాని థియేటర్ దాకా తీసుకెళ్ళి ఆ థియేటర్లో ఆడియన్స్ థియేటర్ దాకా వచ్చే పని చేయాలంటే వాళ్ళ రోజుల్లో పెద్ద హీరోలకి ప్రాబ్లం లేదు. పెద్ద హీరోలకి ఎట్లయినా మొదటి 3 రోజులు వస్తుంది, తర్వాత పడుకొని నుంచొని మొదటి 3 రోజులు వచ్చేస్తారు. మిగతా హీరోలకి మొదటి రోజుకి రెండో షోకే ఇబ్బంది. సో ఆ జనాలను రప్పించడానికి నానా ప్రయత్నాలు, రకరకాల ప్రయత్నాలు, రకరకాల తాపత్రయాలు పడుతూ ఉంటారు. అందులో తాపత్రయంలో ఆ పడిన విషయాలు అయ్యి. సార్ మీరు చెప్పండి, ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ ఫస్ట్ డేనే ఆ నెక్స్ట్ డేనే ఏవైతే రివ్యూర్స్ ఉంటారో ఈ మౌత్ టాక్ ద్వారానే మూవీ బయటకు వెళ్ళాలంటే లేవాలన్నా పడుకోవాలన్నా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఒక రివ్యూర్ ఇంపాక్ట్ అనేది ఒక మూవీ మీద ఎంతవరకు ఉంటుంది సార్? ఒక పర్సంటేజ్ అమ్మా. ఇప్పుడు దేవరా ఎన్నో ట్రోల్ చేశారు, ఏమైంది? పుష్ప 2 ఎన్నో ట్రోల్ చేశారు, ఏమైంది? కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వేరు, ఈ పని పాట లేని ట్రోల్ చేసేవాళ్ళు వేరు. వీళ్ళకి సినిమాలు కూడా చూడరు. వీళ్ళకి ఒక పెట్టుకుంటారు, ముందు ల్యాప్టాప్ పెట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి ఇలాగే కాంట్రవర్సీ ట్రోల్స్ చేయటాలు, తద్వారా వ్యూవర్షిప్, తద్వారా ఎంగిల్ కూడా తింటారు. అలాంటి బాపత ఎక్కువ. కనుక వీళ్ళు ఆడియన్స్ కాదు. ఆడియన్స్ అనేవాళ్ళు థియేటర్కి వచ్చేవాళ్ళు, థియేటర్ చూసేవాళ్ళు, వాళ్ళు చూసిన వాళ్ళు రివ్యూలు ఇంపాక్ట్ ఉంటుంది, ఒక పర్సంటేజ్ ఉంటుంది. కానీ సినిమా బాగుంటే వీళ్ళ రివ్యూలు ఇంటెన్షనల్గా చేసే బ్యాడ్ రివ్యూలు ఏమి పనిచేయవు. అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. అది బాగాలేదంటే నువ్వేం చేసినా బాగోదు, బాగుంది అన్నాక నువ్వేం చేసినా ఆగదు బండి. అది ప్రేక్షకుడు, సినిమాని ప్రేమించే ప్రేక్షకుడు వాళ్ళు వేరు, ఈ ట్రోల్ చేసే సన్నాసులు వేరు. ఇదే లైలాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒక వర్గం నుంచి బైకాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంటే మరో సైడ్ నుంచి కూడా వీ సపోర్ట్ లైలా అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా దీన్ని హ్యాష్ ట్యాగ్ చేయడం జరిగింది. ఎవరు చేయలేదు నందమూరి, అది కూడా డూప్లికేట్. నందమూరి ఫ్యాన్స్ ఎవరు చేయలేదు. ఊనే బోగస్ ప్రాపగాండా చేయకండి. అదేమి ఎక్కడ ఎవడో ఈ సన్నాసులు ఉన్నారే, అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి పుట్టిన అబ్బక జాతి ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో. వాళ్ళు ఈ డూప్లికేట్, వాడు ఎవడో అడ్రస్ తెలీదు, అడ్రస్ లేని కొడుకులు వాళ్ళ ఉనికి కోసమని, వాళ్ళ ఎంగిలి కూడి తిట్టడం కోసం విమర్శింప ఈ చెత్త ఎదవలు చేసే పనులు తప్పితే నందమూరి ఫ్యాన్స్ చేయలేదు, ఏమి చేయలేదు. ఫైనల్ గా చెప్పండి, లైలా మూవీ కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఓవరాల్ గా సినిమా ఎలా ఉండబోతుంది? అసలు ఓవరాల్ గా ఆడవేషం వేసి చాలా కష్టపడ్డాడు. ఆ ఆడవేషం క్లిక్ అయితే పెద్ద హిట్ అవుద్దమ్మా. ఆడవేషం క్లిక్ అయితే, ఎందుకంటే నరేష్ ఆడవేషం వేసింది క్లిక్ అయింది. ఏ హీరో అయినా ఆడవేషం వేసి ఏమాత్రం ఇంపాక్ట్ బాగున్నా బ్రహ్మాండంగా వెళ్తుంది. సో అట్లా ఆడవేషం మీద వర్కౌట్ చేశాడు, బాగా కష్టపడ్డాడు. అది ఏమాత్రం హిట్. నేను ఎలా ఉన్నా ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటానమ్మా. నేను ఒక సినిమా ప్రేమికుడిగా, సినిమా మనిషిగా నాకు ప్రతి సినిమా హిట్ అవ్వాలి. హిట్ అయితేనే నా ఇండస్ట్రీ బాగుంటుంది, నా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. మనీ రొటేషన్, వీళ్ళు ఒక 4 పెద్ద సినిమాలు 4 పోయినాయి అంటే డబ్బు ఆగిపోద్ది, రొటేషన్ ఆగిపోద్ది. కనుక ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను నేను. ఆ కోవలో ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి. ఎన్ని ఉన్నా
ట్రోల్ చేసిన వాళ్ళు పాపం అతను కాదా చేసిన తప్పు, ఎగడో వాగాడో ఒక ఎదవ, వాడి మీద చేసుకోండి, వాడి మీద కాస్ట్ తీసుకోండి తప్పితే ఈ సినిమా మీద వద్దు దయచేసి. సినిమానే, అతను తప్పు, అతను క్షమాపణ కూడా చెప్పాడు, వదిలేయండి అని నా విన్నపం కూడా. ఎందుకంటే ఒక సినిమా పృథ్వీరాజు కోసం అని, పృథ్వీరాజు ఇండస్ట్రీ కాదు, పృథ్వీరాజు సముద్రంలో కాకిరెట్లాగా. సో ఎంత సినిమాలో ఈ సినిమా ఫీల్డ్లో పృథ్వీరాజు ఎంత, ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక ఆర్టిస్ట్ అంతే. అతని కోసమని ఒక సినిమాని బదనాం చేయొద్దు. సినిమా మొత్తం కష్టపడి తీసుకుని ఎంతోమంది ఉన్నారు, 250 మంది మనిషి 6 నెలలు కష్టపడి, ఈ సంవత్సరం కష్టపడి తీసిన సినిమాలు ఇవి. ఒక్కొళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. సరే, అనవసరంగా ఒక వ్యక్తి మీద చేసిన తప్పుకి మొత్తం అందరినీ శిక్షించొద్దు అనేది నా కోరిక. సక్సెస్. థ్యాంక్ యూ.